గ్రామసభ జరిగేటప్పుడు వచ్చి ఇబ్బందిగా సగం గ్యాస్ నూనె సగం వాటర్ అది తీసుకొచ్చి కావాలని సభ ఇంకా స్టార్ట్ కాకన్నా ముందే మీద గ్యాస్ పోసుకున్నాడు. అది పెట్రోల్ కాదు, అది గ్యాసు, అది నీళ్లు అని చెప్పానని ఇంకో అబద్ధం. అది గ్యాసా, పెట్రోలా, నీళ్ళా అనేటివి సంబంధిత పోలీసు వాళ్ళు మనం హాస్పిటల్ దొరకపోయారు, అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి, తెలుసుకొని మాట్లాడాలా. మాట్లాడిందే నోరు అని చెప్పారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు సరైంది కాదు. ఎవరైనా సరే కావాలనే దురుద్దేశం కొద్దీ గ్రామ సభను చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంది. మనము ఇవ్వలేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. మనం ఉనికి కోల్పోతున్నాం అనే దురుద్దేశంతో ఓన్లీ మాకు ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశం కొద్దీ ఎవరికి ఏమీ అక్కడ మాట్లాడకుండా సడన్ గా వచ్చి గ్యాస్ పోసుకున్నాడు. అక్కడ గ్రామ సభ జరుగుతున్నంత సేపు నేను అక్కడనే ఉన్నా. గ్రామ సభను ముగించుకొని ఎంఆర్ఓ గారు వెళ్ళిపోతుంటే నేను అడ్డుకొని పూర్తి స్థాయిలో చర్చ జరగాలి సార్, చాలా మందికి రేషన్ కార్డులలో పేర్లు లేవు, ఇందిరమ్మ ఇళ్లలో పేరు లేవు, వాళ్ళ గురించి చర్చించుదాం, అట్లనే మా పెండింగ్ బిల్లుల గురించి కూడా చర్చించుదాం అని చెప్పానని మాట్లాడినా. కానీ మేము వచ్చి అక్కడ ఏదో రాద్ధాంతరం చేసినామని చెప్పానని, దానివల్లనే మేము ఈ గ్రామ సభ రద్దు అయిపోయిందని చెప్పానని శుద్ధ అబద్ధం మాట్లాడడం. ఆ ఎలక్షన్ కూడా తన పీరియడ్ అయిపోయాం కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేవని తెలుసు కూడా వాళ్ళ హయాంలో టీఆర్ఎస్ హయాములనే టీఆర్ఎస్ వాళ్ళ హయాములనే టీఆర్ఎస్ సర్పంచ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగానే పనులు చేసిన దానికి కాంగ్రెస్ పార్టీని నిందలేసి అభాండంగా చేయాలని చూస్తుండు. ఇది సబబు కాదు. మొగిలిపేటలో ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి చేసిన సర్పంచ్లు ఎట్లా ఉన్నారు, ఈయన 5 సంవత్సరాలు చేసిన సర్పంచ్ ఎట్లున్నాడు. కారు ఉన్నది, ఏసి ఉన్నది, సర్పంచ్ అయినాకనే రేకుల ఇల్లుకెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. నేను 15 సంవత్సరాల గల్ఫ్ జీవితంలో బంధాలను, బంధుత్వాలను, కుటుంబాన్ని, ఉన్న ఊరును వదులుకొని నేను గల్ఫ్ దేశం పోయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోటి నేను గ్రామంలో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి నేను పనిచేసిన తప్ప గొప్పగా నేను సంపాదించుకున్నది ఏం లేదు. మా తాత ముత్తల నుంచి ఉన్నటువంటి ఇంట్లోనే నేను ఉండి ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంటే అవే గోడల మీద గోడలు పట్టుకొని స్లాబ్ పోసుకున్నానే తప్ప కొత్తగా పిల్లర్లు పోసుకొని చేసుకున్నది ఏం కూడా లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలని చెప్పని కూడా తెలియజేస్తున్నా. మంచి పొజిషన్ అని ఉన్నాడు, కార్లలో తిరుగుతుండు అని చెప్పారంటే ₹1,00,000 విలువ చేసే కారు కూడా కాదు నా కారు. మీ ముందు తల వంచుకొని తిరగద్దు అని చెప్పారని, సంఘంలో గౌరవంగా తిరగాలి అని చెప్పిన ఉద్దేశంతో తిరుగుతున్నాను. నీకు లేదా కారు, నీకు లేదా బండి, నీకు ఎకరాల కొద్ది భూములు లేవా? పేదవాళ్ళని చూస్తే, పేదవాళ్ళ ఎదుగుదలను చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు చెరుగుతున్నాయి, మీ కడుపులో ఎందుకు మంట మండుతుంది? కానీ మీరు గత 8-10 సంవత్సరాలుగా రైతు బంధు పైసలు తీసుకొని మీ ఎకరాల భూములకు రైతు బంధు పైసలు తీసుకుంటే ఏనాడన్నా మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా సామాన్య పేద ప్రజలు కానీ అన్నరా? ఒకసారి ఆలోచన చేయాలి. మంచి పొజిషన్లోనే ఉన్నాడు, ఆర్థికంగా గొప్ప స్థానంలో ఉన్నాడు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇగో 2023 సంవత్సరంలో నా భార్య పిల్లల బంగారాన్ని కుదవబెట్టి మనప్పరం గోల్డ్లో నేను కుదవబెట్టి తీసుకొచ్చుకున్న ₹1,80,000 అప్పు ఇప్పటి వరకు అట్లనే ఉన్నది. ముడిపెట్ల భూమి తీసుకున్నాడు, దానికి రైతు బీమా, రైతు భరోసా, మొన్న వచ్చిన రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ అప్పుడు కాంగ్రెస్ రుణమాఫీ వచ్చింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. నాకు ఉన్న ఒక 20 గుంటల భూమి ₹40,000 ఏదైతే రుణమాఫీ జరిగిందో దానికే మీ కళ్ళు మండిపోతున్నాయి. మరి నీకు వచ్చిన రుణమాఫీ ₹1,60,000 అయింది కదా, దాని గురించి కూడా ఒక మాట ప్రజలకు చెప్తే బాగుంటుండే. ఆ వచ్చిన ₹40,000 నేను మొగిలిపేట మహాదేవుని ఆలయం దగ్గర నేను ₹40,000 ఇస్తా. మీకు వచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది ఆ దేవాలయానికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతవరకు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ల కోసం జిమ్మికి మాత్రమే నేను ఉనికి కోల్పోతున్నా అనే ఉద్దేశం మీదనే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ ఇస్తే ఇంకా మాది నడది మొత్తం గందరగోళం సృష్టించి గ్రామ సభను ఎటు కాకుండా చేసిండు. పదవిలో ఉన్న పదవి కాంక్ష కోసమో సర్పంచ్ ఎన్నికల కోసమో ఇవన్నీ చేసిండు, డ్రామా ఆడిండు అని చెప్పంటారు. ఏనాడు పదవిలో లేని నాడు కూడా 100 మందికి రేషన్ కార్డులు ఇప్పించినటువంటి చరిత్ర మాది, 100 మందికి పెన్షన్లు ఇప్పించినటువంటి చరిత్ర మాది. ఏ కాంగ్రెస్ నాయకులైతే మా మీద విమర్శలు చేస్తుర్రో అటువంటి వాళ్ళ నాయకుల కుటుంబాలలో కూడా మేము సంక్షేమ పథకాలు అందించినటువంటి చరిత్ర మాది. గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆనాడు ఉజ్వల పథకం ద్వారా సిలిండర్లు ఇప్పించినటువంటి చరిత్ర మాది. మేము ఎన్నికల మట్టికి రాజకీయాలు అనుకున్నాం తప్ప ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు, అటు బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్క కుటుంబానికి మా ఎమ్మెల్యే గారు మాకు ఒక సంస్కారవంతంగా మాకు ఒక సంస్కారం నేర్పారు. కాబట్టి ఆయన అడుగుజాడలో మేము పనిచేసినాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమ పథకాలు అందడానికి కృషి చేసినాము.